వీరి కుమార్తె జ్యోతి, తన భర్త పేరు రవి. వీరు కామినేనిపల్లి, నంద్యాల జిల్లా నుండి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వీరి సాక్ష్యం ఏంటంటే, వారి కుమార్తె వివాహం జరిగి 6 సంవత్సరాలు పూర్తయి 7వ సంవత్సరం వచ్చింది. అయితే వారికి సంతానం లేకపోవడంతో కర్నూలులో తైలాభిషేకం జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చారు. దైవజనులను అడిగారు, నాకు సంతానం లేదు అని అన్నప్పుడు దైవజనులు దేవుడు ఇస్తారు పో అని ప్రార్థన చేసి పంపించారు. తర్వాత తన ఆగస్టు నెలలో స్పాన్సర్ కూడా చేసుకుంది. తర్వాత దైవజనులు 2 పండ్లు ఇచ్చి ఇదిగో నీ పిల్లలని ఇచ్చారు. అక్టోబర్ నెలలో తను కన్సీవ్ అవ్వడం జరిగింది. 7వ నెలలో స్కానింగ్కి వెళ్ళినప్పుడు గర్భసంచికి కుట్లు వేయాలి, కొలత తగ్గింది అని చెప్పినప్పుడు 10 రోజుల తర్వాత రావాలని చెప్పారు. తను అదే సమయంలో ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి దేవుని స్తుతించుకుని ఎటువంటి కుట్లు పడకుండా దేవుడు సహాయం చేయాలని వారు ప్రార్థనను అదే రాసుకుని మళ్ళీ 10 రోజుల తర్వాత హాస్పిటల్కి వెళ్తే అంత నార్మల్గా ఉంది, ఎటువంటి కుట్లు అవసరం లేదని చెప్పారు. ప్రతిసారి తను టెస్ట్లకి, స్కానింగ్కి, చెకప్కి వెళ్ళేటప్పుడల్లా తన కడుపు పైన ప్రేయర్ను రాసుకుని వెళ్తూ ఉండగా రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా రావడానికి దేవుడు సహాయం చేస్తున్నాడని చెప్పారు. అలాగే ఇప్పుడు తను 9వ నెల గర్భిణీగా ఉన్నారు. వివాహం జరిగిన 7వ సంవత్సరంలో తన గర్భం ధరించడం జరిగింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.